నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్లో మనం చూస్తున్నాం తెలంగాణలోని బోత్ నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంది అనిల్ జాదవ్. రైట్గా తెలంగాణలోని బోత్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలేంటి? పోడు భూముల పట్టాలు ఇప్పిస్తామన్న హామీని ఆయన నెరవేర్చారా? బోత్ రెవెన్యూ డివిజన్ చేస్తానన్న మాట వట్టి మాటేనా? ఇక కుఫ్టీ ప్రాజెక్టు నిర్మాణ సంగతి ఏంటి? ఇచ్చోడ సబ్ డివిజన్ హామీ ఏమైంది? కరెంజీ నుండి ఆదిలాబాద్ రోడ్ నిర్మించారా లేదా? ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గ్రాఫ్ ఎలా ఉందో అక్కడి ప్రజలను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ మా నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు చాలా మంచి పని చేస్తున్నారు. గత కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాలు ప్రభుత్వం మంచిదాన్ని చేసింది, కానీ ఇక్కడ గత ప్రజా ఎమ్మెల్యే ఏం చేయలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడుతున్నా, అడ్డంకులు పెడుతున్నా కానీ మా బోత్ నియోజక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు చాలా మంచి పనులు చేస్తున్నారు. ఎంత ఇబ్బందులు పెట్టినా రోజు లేచినంటే ప్రజల్లో ఉండి ప్రజలు బాధలు అడుక్కొని ఎండలేక వానలేక తిరిగి ఎక్కడ ఏమున్నా కానీ ఎప్పటికప్పుడు సంప్రదించి అధికారులతో మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉండి కూడా మా ఎమ్మెల్యే ఉంది కదా, బోత్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే, చాలా మంచిగా పని జరుగుతున్నది. ఏదైనా ప్రాబ్లం మొన్న సిరిశంల పోటీ భూమి పట్ట కోసం ఆడ పోయి కోట్లాడి పోలీసులకు మొత్తం ఇళ్ళ కాళ్ళకు బెదిరించి మొత్తం మా అమాయకులు, పాపం మన ముస్లింస్ అమాయకులు అందరికీ న్యాయం చేర్పించారు. బోత్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అంతా కాంగ్రెస్ పార్టీ కూడా ఉండి కూడా ఇప్పుడు ఇంత ఇబ్బంది పడి కొట్లాడి మొత్తం పని జరుపుతున్న ప్రతి ఊర్లో సిసి రోడ్లు, ప్రతి ఊర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే 10-20 నిమిషాలు వచ్చేస్తుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే మా ఇంటికి వచ్చి అంటారు. రైట్, ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కనుక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ టీఆర్ఎస్ నుంచి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. అంటే ఆయన రాజకీయ ప్రవేశం, రాజకీయ అరంగేట్రం అనేది టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ఇది బీఆర్ఎస్గా మారింది. ఓకే, సో టీఆర్ఎస్ నుంచి ఆయన ఎంట్రీ ఇవ్వడం జరిగింది రాజకీయాల్లోకి. ఆయన బోత్ నియోజకవర్గం నుంచే 2009లో మొదటిసారిగా, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో 2014లో, ఆ తర్వాత 2018లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. సో టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ వరుసగా 2009, 2014, 2018 ఉన్నటువంటి ఎలక్షన్స్లో ఆయన పోటీ చేశారు, ఓడిపోయారు. బట్ 2019లో జెడ్పీటీసీగా అనిల్ జాదవ్ గెలిచారు. దానికి సంబంధించి కూడా మనం ఇంకొంత డీటెయిల్గా చూద్దాం. అయితే ముఖ్యంగా చూసుకుంటే 2023లో బోత్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. సో వరుసగా 3 సార్లు ఆయన ఓటమి పాలైనప్పటికీ కూడా మళ్ళీ 2023లో జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో ప్రజలు గమనిస్తూ ఉంటారు కదా. సో మనం ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకున్నారేమో. 2023లో బోత్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి విజయం సాధించారు. సోయం బాపురావుపై తన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో సోయం బాపురావు, ఆయనపై దాదాపు 22,800 ఓట్ల మెజార్టీతో అనిల్ జాదవ్ గెలిచారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా కూలంకషంగా చూద్దాం. సో ఇక విషయంలోకి వస్తే అనిల్ జాదవ్ టీఆర్ఎస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి బోత్ నియోజకవర్గం నుండి కూడా 2009, 2014లో ఆ పార్టీ అభ్యర్థిగా, తిరిగి 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇందాక నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేసింది ఏంటంటే 2009, 2014, 2018 అని చెప్పాను. ఆయన అరంగేట్రం బీఆర్ఎస్లో, ఆయన 2009లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన తర్వాత కాంగ్రెస్లో చేరారు, ఆ బోత్ నుంచి పోటీ చేశారు, బట్ అప్పుడు కూడా ఓడిపోయారు. తిరిగి 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తిరిగి 2019లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో నేరెడిగొండ జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యునిగా అనిల్ జాదవ్ గెలవడం జరిగింది. ఇక అనంతరం ఇందాక నేను చెప్పినట్టు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అదే బోత్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్, గతంలో టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్, ఆ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సోయం బాపురావుపై నేను ఇందాక చెప్పాను కదా 22,800 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు అనిల్ జాదవ్.
ఇక ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళితే కనుక ముఖ్యంగా ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు అనిల్ జాదవ్. ప్రతిసారి కూడా బోత్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తూ కూడా రకరకాల హామీలు ఇచ్చారు. సో ఏది ఏమైనా పట్టిన పట్టు వీడకుండా అదే నియోజకవర్గంలో ఎలా అయినా గెలిచి తీరాలనే ఇదితో కూడా ఆయన పనిచేయడం జరిగింది. సో ఆ పని చేయడం కోసం కూడా అంటే ప్రజల్లో వస్తూ ఉన్నారు. బట్ ప్రజలకి పలు రకాల హామీలు కూడా ఇచ్చారు. ముఖ్యంగా హామీల్లో కనుక మనం డీటెయిల్గా చూస్తే కనుక సిరిచెల్మ నుండి పెంబి రోడ్డు నిర్మిస్తానని కూడా హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీల్లో ఇది ఒకటిగా ఉంది. ముఖ్యంగా మూర్ఖండి టు బరంపూర్ రోడ్డు మంజూరు చేస్తానని కూడా ఆయన భరోసా ఇచ్చారు. సో రోడ్డు నిర్మాణాలకు సంబంధించి కూడా ఆయన అక్కడ బోత్ నియోజకవర్గంలోని ప్రజలకి పలు హామీలు ఇచ్చారు. అదేవిధంగా మార్కెట్ ఇష్యూ బేస్ చేసుకుని సుంకిడిలో మార్కెట్ యార్డ్ని నిర్మిస్తానని కూడా అనిల్ జాదవ్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి హామీలు ఇచ్చారు. అదేవిధంగా బోత్లో ముఖ్యంగా ఆ బోత్ నియోజకవర్గంలో హాస్పిటల్కి సంబంధించి కూడా పేదవారు వాళ్ళకి వైద్యం అనేది అందుబాటులో ఉన్న ఉద్దేశంతో కూడా అక్కడ ప్రజలు అడిగినటువంటి నేపథ్యంలో కూడా ఆయన బోత్లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి కూడా హామీ ఇచ్చారు. సో ఇంకా దీనికి సంబంధించి ఫర్దర్గా ఈ డీటెయిల్స్లోకి వెళితే కనుక ఎన్నికల ముందు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అనేక హామీలు ఇచ్చినట్లు నియోజకవర్గ వాసులు చెప్తున్నారు. అందులో ముఖ్యంగా సిరిచెలమ నుండి పెంబి రోడ్డు నిర్మాణం చేస్తామన్నారు. మూర్ఖండి టు బరంపూర్ రోడ్డు మంజూరు చేస్తానని చెప్పారు. అలానే తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో మార్కెట్ యార్డ్ను సైతం నిర్మిస్తానని భరోసా ఇవ్వడం జరిగింది. ఇది ఆ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. దాంతోపాటు బోత్లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి హామీ ఇచ్చారు ఆయన. దన్నూరు నుండి ఆడెల్లి వరకు కూడా రోడ్డు మంజూరు చేయిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు నియోజకవర్గ వాసులు చెప్తున్నారు. मुख्यतः पब्लिक जो बोलती है वो काम करना, वो काम नहीं हो रहा। इसलिए आने वाला टाइम लोकल में भारतीय जनता पार्टी किसी हालत से झटपीटीसी होंदो एमपीटीसी होंदो क्योंकि टीआरएस पार्टी का या कांग्रेस पार्टी का भरोसा लोगों में से उड़ गया। अब भारतीय जनता पार्टी के कार्यकर्ता मन खोल के तन मन धन से काम करे तो भारतीय जनता पार्टी यहाँ जीते। एमएलए लोकल है लेकिन काम कुछ नहीं है, उनको फिरने में टाइम ही नहीं मिला। फिरने में डेवलपमेंट तो कुछ भी नहीं है। डेवलपमेंट आज नहीं, जब थोड़ा बहुत डेवलपमेंट हुआ था तेलुगु देशम के पीरियड में, ना कांग्रेस के पीरियड में हुआ ना टीआरएस के पीरियड में हुआ। उनकी ये ग्रुपिज्म से काम ही नहीं हुआ। कोई पब्लिक का काम नहीं है, इनके कैपेसिटी नहीं है। सही देखे तो जो काम करता आज का आप तेलंगाना एरिया में पैसे नहीं है, बजट नहीं है बोलते, एमएलए को कम तनख्वाह दे दो। 110 एमएलए को कम। జనరల్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తానని కూడా అనిల్ జాదవ్ హామీ ఇచ్చారు. రోడ్లు, అదేవిధంగా మార్కెట్ యార్డ్, ముఖ్యంగా 100 పడకల ఆసుపత్రి మనం వాటి గురించి కూడా డీటెయిల్గా చూసాం. మరి ముఖ్యంగా చెప్పుకుంటే కనుక జనరల్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. విద్య అందుబాటులో ఉండాలని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో కూడా ఇక కాలేజీ విషయంలో కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. బోత్లో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు కూడా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. సో ఒక నియోజకవర్గంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉండాలో వాటన్నిటి మీద ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా ఆయన పలు రకాల హామీలు ఇచ్చారు. ఇక ముఖ్యంగా ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళితే బోత్కు జనరల్ డిగ్రీ కాలేజీ తీసుకొస్తానని భరోసా ఇవ్వడంతో పాటు ఇచ్చోడలోని మినీ స్టేడియం నిర్మాణం, క్రీడారంగంలో యువతను ముందుకు తీసుకుపోతున్నామన్నారు. బోత్లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు కృషి చేస్తానని చెప్పారు. అదేవిధంగా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని నియోజకవర్గ వాసులు ప్రత్యేకంగా కోరుతున్నారు. ఏవేవైతే మనం ఇక్కడ డిస్కస్ చేశామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు. ముందుగా ఆయన హామీలన్నీ ఇచ్చారు, ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే గారు కలిసి 18 నెలలు అవుతుంది. కనీసం మాకు ఇచ్చిన వాగ్దానం ఉన్నది ఇచ్చోడు తీసుకుంటే డబల్ రోడ్డు ఇస్తాను, ఇంకా నెరవేరుస్తలేరు. మా మండలాన్ని గురించి ఒక్కసారి మీరు అసెంబ్లీలో మా మండలం గురించి మాట్లాడేస్తున్నా కోరుతున్నాము. ఎక్కడైనా మా మండలం మీద ఒకసారి శ్రద్ధ పెట్టి మండలం గురించి అసెంబ్లీ సమావేశాలలో మరొకసారి మా మండలం గురించి కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలపై మాట్లాడుకుంటున్నాము. అలాగే గతంలో 8 డబల్ బెడ్రూమ్లు నిర్వీర్యంగా ఉన్నాయి, అవి అసంతృప్తి ఉన్నాయి. అవి మీరు ప్రత్యేక చొరవ తీసుకొని వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు నిర్మించినట్టు చేయగలరని కోరుతున్నామండి. ఇక నియోజకవర్గ విషయానికి వస్తే బోత్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అభివృద్ధి పనులకు కూడా ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. నియోజకవర్గానికి దాదాపు 225 కోట్ల నిధులు తీసుకొచ్చిన ఎమ్మెల్యేగా కీర్తి సాధించారు. అంటే వరుసగా ఆయన పోటీ చేశారు, ఓడిపారు. కానీ ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను కూడా ఎప్పటికప్పుడు ఆయన తెలుసుకుంటూ ఉన్నారు.
ఖచ్చితంగా అంటే మనకిప్పుడు పార్టీల్లో రకరకాల పార్టీలు మారినా మళ్ళీ అదే బీఆర్ఎస్ గూటికి అంటే అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గూటికి ఆయన చేరుకుని మళ్ళీ ఖచ్చితంగా ఆ నియోజకవర్గానికి నన్ను గెలిపించినటువంటి ఈ నియోజకవర్గానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో కూడా దాదాపు ఇచ్చిన హామీల్లో భాగంగా 225 కోట్ల నిధుల్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా బోధ్లో నిర్మాణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం ఉంది. ఆయన ఇచ్చిన హామీల్లో ఏదైతే చెప్పారో ఆ నిధులు తీసుకొచ్చి ముందుగా వైద్యం అందుబాటులో ఉండాలి నియోజకవర్గంలోని 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కూడా ఆయన శ్రీకారం చుట్టి ఆ నిర్మాణాలని చేపట్టినటువంటి నేపథ్యం. ఇంకా ఫర్దర్గా చూస్తే అనిల్ జాదవ్ గెలిచిన తర్వాత అనేక అభివృద్ధి పనులు చేపట్టారని అంటున్నారు. బోధ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఇప్పటి వరకు 225 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. మనం డిస్కస్ చేసినట్లు 100 పడకల ఆసుపత్రి కావచ్చు, అది నిర్మాణ దశలో ఉంది. ఇక ఇచ్చోడలో రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. మనం మొదటిగా డిస్కస్ చేసుకున్నాం. దన్నూరు నుండి ఆడెల్లి వరకు కూడా రోడ్డు నిర్మాణం చేశారని స్థానికులు చెప్తున్నారు. అలాగే ఫారెస్ట్ ఏరియాలో కూడా 2 కిలోమీటర్ల పెండింగ్లో కూడా ఉంది. ఆ రోడ్డుకి సంబంధించి కరెంజీ నుంచి ఆదిలాబాద్ వరకు రోడ్డు నిధులు మంజూరు చేయడం జరిగింది. కానీ వర్క్ కాంట్రాక్టర్ చనిపోవడంతో కూడా ఆ పనులు ఆగిపోయాయని అంటున్నారు. సో ముఖ్యంగా ఏవేవైతే హామీలు మనం డిస్కస్ చేశామో బోధ్ నియోజకవర్గంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నిధులు తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు. బట్ కొన్ని ఇష్యూస్ వల్ల కొంత ఆగిపోయినప్పటికీ కూడా అవి కంప్లీట్ చేసే ఉద్దేశంలోనే ఆయన ఉన్నారు. సో ఏదేమైనా ముఖ్యంగా పెండింగ్లో కుఫ్టీ ప్రాజెక్ట్, బోత్లో రెవెన్యూ డివిజన్ హామీ. సో ప్రాజెక్ట్ విషయంలో కూడా ఆయన హామీ ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఫోకస్ చేస్తున్నారు లేదో చూద్దాం. సో ఏదైతే సిరిచెల్మ నుంచి పెంబి వరకు కూడా రోడ్డు నిర్మాణంలో ఉందో ఆ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆ రోడ్డు నిర్మాణం అంశం పెండింగ్లో ఉంది. సో ఆయన ఇచ్చిన హామీలో భాగమే, బట్ అది పెండింగ్లో ఉంది. మరి ఆయన ఇచ్చిన హామీల్లో కొంతవరకు కొన్ని కంప్లీట్ చేశారు. పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ మీద మనం మాట్లాడుతున్నాం. పెండింగ్లో కుప్టీ ప్రాజెక్ట్, బోత్ రెవెన్యూ డివిజన్ హామీ ఉంది. అలానే పెండింగ్లో సిరిచెల్మ నుంచి పెంబి వరకు రోడ్డు నిర్మాణం అదొకటి పెండింగ్లో ఉంది. మరీ ముఖ్యంగా మార్కండి నుంచి బరంపురం రోడ్డు నిర్మాణానికి సంబంధించి కూడా ఆ హామీ కూడా పెండింగ్లో ఉంది. మరి నియోజకవర్గ వాసులు ఈ పెండింగ్లో ఉన్నటువంటి అంశాల మీద ఫోకస్ చేయమని ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి. సో కుఫ్టీ ప్రాజెక్ట్ పెండింగ్లో ఉంది, బోత్లో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ హామీ పెండింగ్లో ఉంది, ఇచ్చోడ సబ్ డివిజన్ చేస్తానన్న హామీ పెండింగ్లో ఉంది, సిరిచెల్మ నుండి పెంబి వరకు రోడ్డు నిర్మాణం పెండింగ్లో ఉంది, ఇచ్చోడలో సెంటర్ లైటింగ్ పెండింగ్లో ఉంది. ఇక మరీ ముఖ్యంగా మార్కండి నుండి బరంపురం వరకు రోడ్డు నిర్మాణం కూడా పెండింగ్లో ఉంది. దాంతోపాటు బోత్ ఫైర్ స్టేషన్ మంజూరు పెండింగ్లో ఉందని అక్కడున్నటువంటి నియోజకవర్గ వాసులు అంటున్నారు. సో కొంతవరకు అన్ని హామీలు కంప్లీట్ చేసినా ఇంకొంత కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఫోకస్ చేయమంటున్నారు. గత 25 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రజల్లో ఎల్లప్పుడూ ప్రజల్లో నుండి మా బోత్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు ప్రజా కష్టాలు ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే కింది స్థాయి నుంచి పైకి వచ్చిన క్యాండిడేట్ మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు. ఎవరు వచ్చినా కానీ ఏ కులము మతం లేకుండా అందరికి కులం మతానికి అతీతంగా ఉండి అందరికి దగ్గర పెట్టి అందరికి పని చేస్తున్నారు ఇప్పుడైతే. అయితే గత 20 సంవత్సరాల నుంచి మా బోధ్ నియోజకవర్గం చాలా వెనుకబడి ఉన్నది. అప్పట్లో ఉన్న నాయకులు ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ మా నియోజకవర్గానికి ఎట్లాంటి అభివృద్ధి చేయలేరు. ఇప్పుడు ఉత్సాహవంతుడు యంగ్ అండ్ డైనామిక్ మా అనిల్ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడు ఉండి పనిచేస్తున్నారు. చాలా స్పందన ప్రజల నుంచి కూడా వస్తున్నది. కష్టం ఉన్నా, దుఃఖం ఉన్నా, ఎండ ఉన్నా, వర్షం ఉన్నా ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలను తెలుసుకుని ముందుకు సాగుతున్నాడు. ఇచ్చిన హామీలకు సంబంధం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదొకటి మనం చెప్పుకోవచ్చు. అంటే కొంతమంది నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పరిస్థితి చూసుకుంటే ఏవేవైతే హామీలు ఇస్తారో ఆ హామీల వరకు చూసుకుంటారు, నెరవేరుస్తారు. అదేవిధంగా ఏవేవైతే హామీలు ఇస్తారో ఆ హామీలు చేయకుండా ఉన్న వాళ్ళని చూస్తున్నాం. కానీ ఇక్కడ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విషయానికి వస్తే కనుక ఇచ్చిన హామీలకు సంబంధం లేకుండా అభివృద్ధి కార్యక్రమాల మీద ఆయన ఫోకస్ చేశారు. అదేవిధంగా గ్రామాల్లో హైమాస్ లైటింగ్ను కూడా ఏర్పాటు చేశారు. ఇది ఆయన ఇచ్చినటువంటి హామీలో భాగమే. మరీ ముఖ్యంగా ఇచ్చోడ బస్టాండ్ పునరుద్ధరణ చేస్తున్నారు. అంటే పాతగా ఉన్నటువంటి బస్టాండ్ పరిసర ప్రాంతాలంటే ముఖ్యంగా మనం బోత్ నియోజకవర్గంలో తెలంగాణలో ఉన్నటువంటి కొంచెం సిటీకి రిలేటెడ్ కాదు కాబట్టి కొంచెం ఆ బస్టాండ్ పరిసర ప్రాంతాలు ఎలా ఉంటే మనం చూసుకోవచ్చు. కానీ అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి వైద్య విషయంలో ముఖ్యంగా రవాణా విషయంలో కూడా అక్కడ కూడా తన మార్క్ చూపించుకోవాలనుకున్నారు. ఇచ్చోడ బస్టాండ్కి సంబంధించి కూడా ఆయన పునరుద్ధరణ చేశారు. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళితే కనుక
అనిల్ జాదవ్ బోధ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక చిక్మన్ ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో మాట్లాడడం కూడా జరిగింది. ఇక పలు గ్రామాల్లో హైమాస్ లైటింగ్ ఏర్పాటు చేశారు. అదే ఆ గ్రామానికి సంబంధించి ఇచ్చోడ బస్టాండ్ పునరుద్ధరణ చేశారు. హామీల్లో లేకున్నా పలు గ్రామాలకు రోడ్ల నిర్మాణం చేపట్టారని ముఖ్యంగా నియోజకవర్గ వాసులు చెప్తున్నారు. మా సిరికొండ మండలం అనిల్ అన్న చాలా బాగా పనిచేస్తున్నాడు. అలాగే ఇంకా చాలా పనులు చేస్తున్న ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రతి ఊరు తిరిగి ప్రజలలో ఉంటూ ప్రజల కోసమే సేవ చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి అలాగే రాత్రి పగలు పనిచేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. కాబట్టి అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా వచ్చాయి. సిరికొండకు 38 ఇండ్లు ఇచ్చారు. అలాగే ఇంకొక 50 ఇండ్లు కావాలన్నా అని కోరుకుంటే అలాగే ఇస్తానని సరే చెప్పాడు. అలాగే మళ్ళీ సీసీ రోడ్లు చాలా వచ్చాయి. ఎవరి వేరేలో వాళ్ళు వేసుకునడం కాకుండా అందరి ప్రతిపక్షం ఉన్నా ఏ పక్షం ఉన్నా ప్రతి జాగాలో ప్రతి ఏరియాలో సీసీ రోడ్లు, నాలీలు, డ్రైన్స్ అలాగే ప్రతి ఒక్కటి ఇస్తున్నారు. కాబట్టి మా అనిలన్ననే మాకు కావాలని కొనియాడుతున్నారు. సో మనం చూస్తాం, ఎవరైనా సరే హామీలు ఇస్తే అందులో ఉన్నటువంటి నిధుల్ని దోచేసుకునే వాళ్ళని. కానీ ఇక్కడ అనిల్ జాదవ్ విషయానికి వస్తే మాత్రం తెచ్చిన ఏవైతే నిధులు ఉంటాయో వాటిని చెప్పిన హామీలకి వాటికి యూజ్ చేయడంతో పాటు ఉపయోగించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన హామీల్లో భాగంగా లేనటువంటి వాటిని కూడా ఆయనకు ప్రత్యేకంగా దృష్టి సారించి పనులు చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఈ నియోజకవర్గానికి సంబంధించి మనం ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళితే కనుక అనిల్ జాదవ్ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ప్రజా సమస్యలకు సంబంధించి కూడా ఆయన పరిష్కారం చూపుతున్నారు. సో యంగర్ మంచి యూత్లో ఉన్నారు. సో పని చేసేటువంటి తత్వం ఇది ఆయనకి ఉంది. సో ఆ నేపథ్యంలో కూడా ఎప్పుడు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. సో 25 ఏళ్ల నుంచి కూడా ప్రజా జీవితంలో ముఖ్యంగా ఉంటున్నారు అనిల్. అంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ మనం 2009 నుంచి చూసుకుని ఆయన యాక్టివ్గా ఉంటున్నారు. కాబట్టి ప్రజాక్షేత్రంలో తిరిగారు. కాబట్టి సో పదవి కోసం ఆయన ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో పదవి కోసం ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. కాబట్టి అక్కడ ప్రజల కష్ట నష్టాలు తెలుసు. కాబట్టి ఆయన యాక్టివ్గా ముందుకు దూసుకెళ్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ప్రజాక్షేత్రంలో. సో ఇక్కడ ఒకటి మనం ఆయన గురించి డిస్కస్ చేసుకుంటూ ఏం చెప్పాలంటే ఆయన అందరినీ కలుపుకొని పోవడంలో సక్సెస్ అయ్యారు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అదేవిధంగా ప్రజా సమస్యలను వినేందుకు కూడా ఆయన ప్రత్యేకంగా సమయం ఇస్తారు. చాలామంది ఎమ్మెల్యేలకి ప్రజా సమస్యలు వినేటువంటి టైం ఉండదు. కొంతమంది దూర ప్రాంతాల్లో వెళ్ళిపోయి ఉంటూ ఉంటారు. మనం అలాంటి సందర్భాలు కూడా చూసాం. కానీ ఇక్కడ అనిల్ జాదవ్ విషయానికి వస్తే ప్రజా సమస్యల్ని వింటారు, దానికి ప్రత్యేకమైన సమయం కేటాయిస్తారు. సో ఇదైతే ప్రజల్లో ఆయనకి గ్రాఫ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్లోకి వెళితే అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ తమ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు చెప్పుకొస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతున్నారని వారు అంటున్నారు. అంతేకాకుండా గత 25 ఏళ్ల నుంచి ప్రజల్లో ఉంటూ తనకి 25 ఏళ్ళుగా ఉన్నటువంటి వయసు నుంచి కూడా ఆయన ప్రజల్లో ఉంటూ వారి కష్టాలను తెలుసుకుంటున్నారని కొనియాడుతున్నారు. క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చారు ఆయన. మరి అందరినీ కలుపుకొని పోవడంలో ఆయన సక్సెస్ అయ్యారనే మనం చెప్పుకోవచ్చు. అక్కడి ప్రజలు కూడా ఇదే మాట అంటున్నారు. ప్రజలతో మమేకమై వారికి అందుబాటులో ఉంటారని అక్కడ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. నిత్యం ప్రజలను కలిసి వారి సమస్యలు వినేందుకు నేను ఏదైతే మనం చెప్పుకున్నామో ప్రత్యేక సమయం కేటాయిస్తారని అక్కడి ప్రజలు అంటున్నారు. ముఖ్యంగా ప్రజల సమస్యల కోసం అసెంబ్లీలో ప్రతి సమస్య గురించి ఆయన ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటారు. సో ప్రజలతో మమేకమై ఉంటారు. దీన్ని బేస్ చేసుకుని ఎమ్మెల్యే గ్రాఫ్లో ఆయన గ్రాఫ్ ఎలా ఉందో కూడా మనం ఆలోచించుకోవచ్చు. ఇంకా మరీ ముఖ్యంగా అయితే ఇక్కడ ఆయన నియోజకవర్గంలో చేస్తున్న పనికి సంబంధించి మనం అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మా ప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలతో మనం వాళ్ళ సమస్యలు అవి నెరవేరుతున్నాయా లేదా అని మనం రీసెర్చ్ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పనితీరుపై మిశ్రమ స్పందన ఉంటుంది. అంటే అటు పాజిటివ్ టాక్ నెగిటివ్ టాక్ లేదు, కానీ మిశ్రమ స్పందన అయితే ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ఆయన ఉంటారనే టాక్ ఉన్నప్పటికీ కూడా మిశ్రమ స్పందన వస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదనే విమర్శలు కూడా వినిపించాయి. ఎందుకంటే ఒక 10 హామీలు ఇస్తే అందులో 5-6 మాత్రమే ఆయన కంప్లీట్ చేశారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సో ఎప్పుడు కంప్లీట్ చేస్తారనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదనే విమర్శలు కూడా మనం అక్కడ రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది. ఎమ్మెల్యే లోకల్ అయినా కూడా అభివృద్ధి పనులు చేయట్లేదనే ఆరోపణలు వచ్చాయి. సో వీటికి సంబంధించి మనం ఫర్దర్గా చూస్తే కనుక ఆయన పనితీరుకు సంబంధించి మిశ్రమ స్పందన లభిస్తుంది.
అయితే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు ఏడాదిన్నర అవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే లోకల్ అయినా అభివృద్ధి పనులు చేయట్లేదని ఆరోపిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఆదివాసీ గిరిజనుల పట్ల పార్టీలు వివక్ష చూపుతున్నాయంటూ కూడా మండిపడుతున్నారు. ఇక రానున్న రోజుల్లో ఎమ్మెల్యే నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేయాలని కూడా అక్కడ ఉన్నటువంటి వారు కోరుతున్నారనమాట. సో ఇంకా మనం చూస్తే కనుక ఆయన పనితీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నియోజకవర్గంలో పాజిటివ్ నెగిటివ్ టాక్ రెండూ ఉన్నాయి. ఎమ్మెల్యే వర్క్ పర్ఫార్మెన్స్ బాగుందని కొందరు అంటుంటే, ఇక అనిల్ జాదవ్ తన గ్రాఫ్ పెంచుకోవాలని చెప్పేసి కొంతమంది అక్కడ మనకు వెళ్ళి రీసెర్చ్ చేసినప్పుడు సూచనలు చేస్తున్నారు. సో ఆయన పనితీరుకి సంబంధించి కూడా ఇక్కడ మనకి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పనితీరుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే వర్క్ పర్ఫార్మెన్స్ బాగుందని కొందరు అంటుంటే, మరికొందరేమో పర్వాలేదని అంటున్నారు. మరికొందరు ఇంకా అనిల్ జాదవ్ గ్రాఫ్ పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఏ పార్టీ అని సంబంధం లేకుండా అందరితో సన్నిహితంగా ఉంటారని ఇంకొందరు చెప్తున్నారు. సో చూసాం కదా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిపాలన. అయితే అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో మనం ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ బోత్ నియోజకవర్గంలో అనిల్ జాదవ్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచారు. మరి అప్పుడు గ్రామాలలో పోయి ఎన్నికల హామీలు ఏదైతే ఇచ్చిండో దాదాపు అన్ని హామీలు ప్రతిపక్షంలో ఉండి కూడా అన్ని హామీలు పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉండి కూడా ఎక్కడ ఏ లోటు రాకుండా కార్యకర్తలు కావచ్చు, గ్రామాల్లో ఇచ్చిన హామీలు కావచ్చు, అన్ని దశల వారీగా నెరవేరుస్తున్నాడు. మరి అంతేకాదు రేపు 26 తారీఖు నాడు జాబ్ మేళా అనేది పెద్ద మొత్తంలో మన బోధ్ నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా దాదాపు 60 కంపెనీలు వస్తున్నాయి. చాలా ఎంతోమంది ఇంటర్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళు, ఎస్ఎస్సి చేసిన వాళ్ళు అందరికీ అవకాశాలు ఉన్నాయి. దీంట్లో దాదాపు 60 కంపెనీలు ఇక్కడికి చోట రాయల్ ప్లాజాలో కూడా వస్తున్నారు. మరి ఇది కూడా ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారి, కేటీఆర్ గారి నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు మరి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే విధంగా చేస్తున్నారు. మరి మన నియోజకవర్గాల్లో ఏదైతే మేజర్ సమస్య కుట్టి ప్రాజెక్టు ఉందో దానికోసం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎక్కడైతే బీటీ రోడ్ కావచ్చు, బ్రిడ్జ్లు కావచ్చు, గ్రామాలలో సీసీ రోడ్ కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, పొలం బాట ద్వారా గ్రావెల్ రోడ్స్ కావచ్చు, దాదాపు ఎక్కడ తక్కువ లేకుండా ఎక్కడ ఏ అవసరం ఉన్నా రాత్రి పగలు ఏ అవసరం వచ్చినా ఫోన్ కాల్ చేస్తే చాలు స్పందిస్తూ హాస్పిటల్ బిల్స్ కావచ్చు, ఇంకా ఏదైనా సమస్య కావచ్చు, అన్ని సమస్యలు దశల వారీగా పరిష్కారం చేస్తున్నాడు. ఎందుకంటే ఒక యువ నాయకుడు ఎమ్మెల్యే గారు చాలా మా బోధ్ నియోజకవర్గ అదృష్టం. ఎందుకంటే అటువంటి నాయకుడు స్పందిస్తూ ఇమీడియట్ ఈ ప్రతిపక్షంలో కూడా ఉండి ఇటువంటి పనులు చేస్తున్నాడంటే నిజంగా బోధ్ నియోజకవర్గ అదృష్టమే. రాబోయే రోజుల్లో ఇంకా 3 సంవత్సరాల కాలం ఉన్నది, పీరియడ్ ఉన్నది. ఆ పీరియడ్లో కూడా ఏదైనా మిగిలి హామీలు ఉన్నా కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తారని కూడా ఆశిస్తూ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారు ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత అనిల్ జాదవ్ గారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను మొత్తం తీరుస్తున్నారు. వాగ్దానాలు మొత్తం హామీలను నెరవేరుస్తున్నారు. ప్రతి గ్రామానికి సీసీ రోడ్డు, డ్రైనేజ్ వ్యవస్థ చాలా మంచిగా చేస్తున్నారు. మరియు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కూడా తీసుకొచ్చి చాలా ప్రతి మండలంలో చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. సైడ్ ట్రైన్స్, రోడ్స్, చెక్ డ్యామ్స్, ప్రజలకు ఏ కావాల్సిన సదుపాయాలు ఉన్నాయో అన్ని ఎల్లప్పుడూ నిత్యం అందుబాటులో ఉండి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి మండలానికి వెళ్ళి ప్రతిరోజు నియోజకవర్గాల్లో గ్రామాలలో తిరుగుతూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారు. కేసీఆర్ గారి, కేటీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు చాలా మంచి పనులు చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యే కూడా చేయని విధంగా అనిల్ జాదవ్ గారు ఇప్పుడు చేస్తున్నారు. ఈ 20 నెలల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న 24/7 మనం అంటాం కదా, 24/7 అనిల్ జాదవ్ గారు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఏదైతే హామీలు ఇచ్చారో అవి చేస్తున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా కూడా ప్రభుత్వంతో పోరాడి చాలా ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నా కూడా అనిల్ జాదవ్ గారు ప్రభుత్వం బోత్ కాన్స్టిట్యూయెన్సీ పై వివక్ష చూపుతున్నా కానీ చాలా ప్రజల కోసం తన వచ్చే నిధులు HDF నుంచి కానివ్వండి, తన NGNREGS నుంచి కానివ్వండి, తన నిధుల నుంచి ప్రజలకు చాలా డెవలప్మెంట్ చేస్తుంది. చూశారు కదా ఎమ్మెల్యే పనితీరు, బోత్ నియోజకవర్గంలో అనిల్ జాదవ్ పనితీరు. పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోతారని అక్కడ ప్రజలు అంటున్నారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారని కొనియాడుతున్నవారు ఉన్నారు. నిత్యం జనాల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యే పనితీరు ఇంకా మెరుగుపరుచుకోవాలని కొందరు చెప్తున్నారు. మరి బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తన గ్రాఫ్ను మరింత పెంచుకుంటారా? తన నియోజకవర్గ ప్రజల కోసం ఎలాంటి ప్రణాళికలు రచించి ముందుకు వెళతారో వేచి చూడాలి. ఇది ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్. కీప్ వాచింగ్ Prime 9 News.